హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పక్క పల్లెటూరు స్టైల్లో పప్పుచారు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి. మేము పొలం పనులకి వెళ్ళేటప్పుడు ఉదయమే లేచి ఇలా గుప్పుడు పప్పు తీసుకొని చారు చేసుకొని క్యారేజ్ పెట్టుకొని ఒక 2 చేపలు అగ్గిలో కాల్చుకొని తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళమండి. ఇప్పుడంటే చాలా ప్రాసెస్, చాలా పద్ధతులు వచ్చేసాయండి. చల్లగా వర్షం పడుతుంది కదండి, ఉడుకుడుకు బువ్వలో 2 గరిటెలు పప్పుచారు వేసుకొని 2 ఉప్పు చేపలు పక్కన నంచుకోవడానికి పెట్టుకుంటే ఒక్క ముద్ద తినేవాళ్ళు 2-3 ముద్దలు ఎక్కువే తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది, చాలా రుచిగా కూడా ఉంటుందండి. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. ముఖ్యంగా మేము పొలం పనులకు వెళ్ళేటప్పుడు ఇలానే తీసుకెళ్తామండి. పని చేసే వాళ్ళకి ఆకలి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక ముద్ద ఎక్కువే తినాలి కాబట్టి ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా నేను ఒక టీ గ్లాస్ పప్పు తీసుకొని అరగంట సేపు నానబెట్టుకొని కుక్కర్లో వేసుకున్నానండి. ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ, ఒక టమాటా, 2 పచ్చిమిర్చి, కొంచెం కారం, ఉప్పు, కొన్ని నీళ్ళు వేసుకొని ఒకసారి కలిపేసుకొని కొంచెం నూనె వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను కంట్రోల్లో ఇచ్చిన పప్పే వాడుతున్నానండి, కొన్న పప్పు కాదు. ఇది 3 విజిల్లు వచ్చేలోగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒకసారి కడిగేసుకొని వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలండి. అది నానుతూ ఉంటుంది. మనకి 3 విజిల్లు అయిపోయాయండి. పప్పు చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. ఇది ఒకసారి చిక్కగా అవడం కోసం పప్పు గుర్తుంటే దాంతో ఇలా మ్యాష్ చేసేసుకోండి, మెదిపేసుకుంటే సరిపోతుంది. ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని నేను ఒక 1/2 లీటర్ వాటర్తో కలిపి వేసుకుంటున్నానండి. అంటే పిసుక్కొని వేసుకుంటున్నాను. ఇలా వేసి మీకు ఎంత పులుసు కావాలో చూసుకొని వేసుకోండి. నేనైతే ఒక 3-4కి సరిపడాగా చేస్తున్నా కాబట్టి ఒక 1/2 లీటర్ వేసానండి. ఇది మరిగితే ఇంకొంచెం తక్కువ అవుతుంది. ఇవి వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద మరిగించుకోవాలండి. ఇలా పొంగు వస్తుంది, చారు ఎలా అయితే పొంగుతుందో అలా పొంగు వస్తుందండి. ఇలా పొంగిన తర్వాత ఇప్పుడు ఉప్పు కారాలు సరిపోకపోతే ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇక్కడైతే నాకు ఉప్పు సరిపోలేదండి, అందుకోసమని నేను ఉప్పు వేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకొని వేసుకోండి. ఇలా ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగిన తర్వాత ఇందులో పోపు వేసుకోవాలండి. గ్యాస్ పైన కడాయి పెట్టుకొని 2 పావులు నూనె పోసుకొని అందులో దంచి పెట్టుకున్న వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పసుపు ఇవన్నీ వేసుకొని ఆవాలు చిటపట్లు ఆడేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పప్పు ఏదైతే ఉందో అందులో తిరుగుమాత చేసేసుకుంటే సరిపోతుందండి. తిరుగుమాత చేసిన తర్వాత కంపల్సరీగా ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలండి. అప్పుడే పప్పులో ఉన్న పచ్చివాసన అంతా పోతుందండి. తిరుగుమాత పెట్టుకునేటప్పుడు ఆయిల్ మీద పడుతుంది, కొంచెం జాగ్రత్తగా చేసుకోండి కొత్తగా వంటలు చేసే వాళ్ళైతే. చూడండి పప్పు చేయడం అయిపోయింది. ఇక్కడ నేను మీకు చెప్తూనే ఉన్నా కదా ప్రతి వీడియోలో, ఇంటి దగ్గర నుంచి చేపలు తీసుకొచ్చానని. వీటిని కానాగిడతలు అంటారండి. ఇవి మొత్తం ఉప్పు చేపలండి. ఇంకా నెత్తళ్ళు కూడా తెచ్చాను, అవేమో కూర వండుకోవడానికి. ఈరోజు అయితే ఉప్పు చేపలు వేయించుతున్నానండి. కానాగిడతలు ఒక 10 వరకు వేయించుతున్నాను. తినగా ఉన్నాయి. తర్వాత మిగతా రోజు ఎప్పుడైనా తినేయచ్చండి స్టోర్ చేసుకొని. ప్రతిసారి కడిగి వేయించాలంటే చేపలు కొంచెం వాసన వస్తాయి కదండి, అందుకోసం ఇక్కడ నేను గోరువెచ్చని నీళ్ళు తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఉప్పు చేపలు కదండి, వాటిపైన కొంచెం డస్ట్ ఎక్కువగా ఉంటుంది. అవి కడుక్కోవడం కోసం గోరువెచ్చని నీళ్ళు అయితే త్వరగా మురికి అనేది పోతుందండి. చూడండి చేపలు వేసినప్పుడు వాటర్ ఎంత తెల్లగా ఉందో, వీటిని కడిగేసరికి వాటర్ ఎంత మురికిగా అయిపోతుందో మీరే చూడండి. వాటిపైన ఉప్పు పెట్టడం వల్ల తెల్లటి పొరలా ఉంటుందండి, జిగురుగా ఉంటుంది. అది పోయేంత వరకు కొంచెం శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలండి. ఇలా కడిగేసుకుంటే 2-3 సార్లు ఎలాంటి వాసన అనేది ఉండదండి. కొంచెంమందికి ఎండు చేపలు తినడం నచ్చదు కదండి, ఇలా చేస్తే తప్పకుండా నచ్చుతుందండి. గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఉప్పు చేపలు ఒకటి తర్వాత ఒకటి వేసుకొని మూత పెట్టుకొని వేయించుకోవాలండి. ఎందుకంటే ఇవి పేలుతాయండి, ముఖం మీద అట్లా పడుతుంది కాబట్టి
కొంచెం దూరంగా ఉంటూ మూత పెట్టుకొని వేయించుకోవడం మంచిదండి. ఒకసారి వేగిన తర్వాత ఇంకో వైపుకి తిప్పుకొని వేయించుకోవాలండి. ఇందులో మనం సపరేట్గా ఉప్పు వేయనవసరం లేదండి, ఎందుకంటే ఇవి ఉప్పు చేపలే కదండి. ఒకసారి వేగినవి తీసేసానండి, ఇవి రెండోసారి వేసినవి. ఇవి మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇందులో కొంచెం కారం వేసుకోవాలండి. వేసుకొని లైట్గా కలిపేసుకొని తీసేసుకుంటే ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఉప్పు చేపలు రెడీ అండి. ఈ కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి తింటే మర్చిపోరండి, మళ్ళీ ఇలానే కావాలంటారు. చూస్తున్నారు కదా, ఇవి ఒక వారం రోజులైనా కూడా నిల్వ ఉంటాయండి. మేము హాస్టల్కి వెళ్ళేటప్పుడు ఇలానే తీసుకెళ్ళే వాళ్ళమండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి.